ఇది చూడండి సార్, ఫస్ట్ లెఫ్ట్ సైడ్ ఫస్ట్ స్లోగా చేస్తాను, రైట్ సైడ్ ఫాస్ట్గా చేస్తాను. ఇద్దరు ఉన్నారు ఇక్కడ, ఏబి, ఓకే ట్రైన్స్ అనుకుందాం. ఒక ట్రైన్ ఏమో ఏ నుంచి బికి 7 AM స్టార్ట్ అయింది, 10కి చేరుకుంది. ఒక ట్రైన్ ఏ అండ్ బి ఆపోజిట్ సైడ్స్లో ఉన్నారు. ఒక ట్రైన్ 7 o'clock స్టార్ట్ అయింది, బికి 10 AMకి చేరుకున్నది. ఇంకొక ట్రైన్ బి నుంచి 7 AMకి స్టార్ట్ అయింది, 1 PMకి ఏకి చేరుకుంది. 1 PMకి ఏకి చేరుకుంది. రైట్, వీళ్ళ ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తున్నారు కాబట్టి ఎట్ వాట్ టైం విల్ దే మీట్? ఇద్దరూ ఏ టైంలో కలుస్తారు? ఈ 2 ట్రైన్లు ఏ టైం దగ్గర కలుస్తాయి? ఏ టైం దగ్గర కలుస్తాయి? నవ్వు ఇక్కడ చూడండి సార్, ఒక ట్రైన్ ఏమో 7 AM దగ్గర స్టార్ట్ అయింది, 10 AMకి బి దగ్గర చేరుకుంది. ఇంకో ట్రైన్ ఏమో 7 AM దగ్గర స్టార్ట్ అయింది, ఏకి 1 PM దగ్గర చేరుకుంది. ఏకి 1 PM దగ్గర చేరుకుంది. ఏ అండ్ బి ఇద్దరు ఏ టైంలో ఆపోజిట్గా వస్తున్నారు కదా, ఏ టైంలో ఒకరినొకరు మీట్ అవుతారు. ట్రైన్లు ఫార్ములాలు ఏమీ లేవు, లాజికల్గా సాల్వ్ చేద్దాం. మీకు లెఫ్ట్ సైడ్ అదే మోడల్, రైట్ సైడ్ ఇంకో ఎగ్జాంపుల్ ఇస్తాను. ఒక 3-4 మోడల్స్ చెప్తాను సార్. T1 అంటే ఏ నుంచి బికి వెళ్ళేది, 7కి స్టార్ట్ అవుతుంది, 10కి చేరుకుంటుంది. అంటే ఎన్ని గంటలు? 3 గంటలు. 7 AMకి స్టార్ట్ అయింది, 10 AMకి చేరుకుంది. అంటే ఎన్ని గంటలు? 3 hours ట్రావెల్ చేసింది. T2 రైట్, బి నుంచి స్టార్ట్ అవుతుంది, ఏకి వస్తుంది. 7 AMకి స్టార్ట్ అయింది, 1 PMకి చేరుకుంది. 7 to 12 ఎంత? 5 hours. 12 to 1 ఎంత? 1 hour. అంటే T2 ఎంత? 6 hours. టైం పీరియడ్ తెలుసు మనకు. 7కి స్టార్ట్ అయింది, 10కి చేరుకున్నది. 7కి స్టార్ట్ అయింది, 1కి చేరుకుంది. 3 గంటలు, 6 గంటలు. మనకు టైం కళ్ళ ముందు కనబడుతుంది. డిస్టెన్స్ ఈ రెండిటి యొక్క కాసాగా అనుకుందాం. అప్పుడు మనకు స్పీడ్ ఈజీగా వస్తుంది. LCM ఆఫ్ 3 and 6 ఎంత? ఇది 6 kilometers. డిస్టెన్స్ ఎంత? 6 kilometers. టైం 7కి స్టార్ట్ అయింది, 10కి చేరుకున్నది, 3 గంటలు. 7కి స్టార్ట్ అయింది, 1కి చేరుకున్నది, 6 గంటలు. 3 గంటలు, 6 గంటలు. డి ఎంత? 6 kilometers. అంటే S1 ఏమవుతుంది? 6 kilometers 3 గంటల్లో చేరాలి, అంటే 2 km/h. S2 ఏమవుతుంది? 6 kilometers 6 గంటల్లో వెళ్ళాలి, అంటే 1 km/h. 1 km/h. అంటే ఏ దగ్గర స్టార్ట్ అయిన స్పీడ్ నాకు 2 km/h అని తెలిసింది. బి దగ్గర స్టార్ట్ అయింది 1 km/h అని తెలిసింది. గంట దాటింది అనుకోండి, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఏ 2 kilometers వెళ్తుంది. బి గంట దాటితే ఇక్కడి నుంచి ఇక్కడ వరకు కిలోమీటర్ వెళ్తుంది. అంటే గంట దాటిన తర్వాత 2 ట్రైన్లు కలిపి 3 kilometers వెళ్తాయి. కానీ వాళ్ళు మొత్తం కవర్ చేయాల్సింది 6 kilometers. అంటే 2 గంటల తరువాత ఆ 2 ట్రైన్లు కలుస్తాయి. 2 గంటల తర్వాత 2 ట్రైన్లు కలుస్తాయి. అంటే 9 AMకి 2 ట్రైన్లు కలుస్తాయి. 9 AMకి 2 ట్రైన్లు కలుస్తాయి. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, చాలా ఈజీ మోడల్. దీన్ని మనము పెద్దగా ఏ ట్రైను L1లు ఏం ఫార్ములా లేవు. స్టెప్ నెంబర్ 1, 7కి స్టార్ట్ అయింది, 10కి చేరుకున్నది. అంటే ఎన్ని గంటలు ట్రావెల్ చేసింది? 3 గంటలు. ఫస్ట్ స్టెప్ క్లియర్గా సార్. 7కి స్టార్ట్ అయింది, 1కి చేరుకున్నది. ఎన్ని గంటలు ట్రావెల్ చేసింది? 6 గంటలు. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు 3 గంటలు, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు 6 గంటలు. 3, 6 కాసాగు తీసుకున్నాను. డి ఎంత? 6 kilometers. డి ఎంత? 6 kilometers. ఫస్ట్ స్టెప్ క్లియర్గా సార్. డిస్టెన్స్ తెలుసు, టైం పీరియడ్ తెలుసు, నాకు దూరం తెలుసు, కాలం తెలుసు, వేగం కనుక్కున్నా. 6 kilometers by 3 hours, 2 km/h.
6 కిలోమీటర్స్ బై 6 అవర్స్ 1 కిలోమీటర్ పర్ అవర్. గంట అయిపోయిన తర్వాత ఈ ట్రైన్ 2 కిలోమీటర్లు వెళ్ళింది, ఈ ట్రైన్ గంట తర్వాత కిలోమీటర్ వెళ్ళింది. గంట తర్వాత ఇటువైపు 2 ఇటువైపు 1 మొత్తం ఎంత వెళ్ళింది? 3 కిలోమీటర్లు వెళ్ళింది. కానీ నాకు కావాల్సింది ఏంటి? 6 కిలోమీటర్లు ఇంటూ 2 గంటల తర్వాత వాళ్ళిద్దరూ కలుస్తాయి. సైదులు ఈ రెండిటి యొక్క కాసాగు తీసుకున్నాను. కాసాగు కాకుండా లబ్ధం తీసుకున్నా కానీ మీకు ఆన్సర్ వస్తుంది. ఎందుకంటే డిస్టెన్స్ అనేది కాన్స్టెంట్. 2 గంటల తర్వాత ఏ అండ్ బి 2 ట్రైన్లు కలుస్తున్నాయి. 2 గంటల తర్వాత 2 ట్రైన్లు కలుస్తున్నాయి. ఆర్ యు ఆల్ విత్ మీ? అందరికీ ఈ ఎగ్జాంపుల్ క్లియర్ అయిందా? ఇంకొకటి, మీరు ఎన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తే సార్ ఈ 2 డిఫరెంట్ టైంలో స్టార్ట్ అవుతాయా, అది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక ట్రైన్ సిమిలర్ ఎగ్జాంపుల్ 8 AM 12 noon 8కి స్టార్ట్ అయింది, మధ్యాహ్నం 12కి చేరుకుంది. 8 AM 12 noon. ఇంకోటి 8కి స్టార్ట్ అయింది, ఇక్కడ 2కి చేరుకుంది. ఎట్ వాట్ టైం విల్ దే మీట్? ఏ టైం దగ్గర కలుస్తాయి? ఎట్ వాట్ టైం విల్ దే మీట్? ఎట్ వాట్ టైం విల్ దే మీట్? నౌ మళ్ళీ స్లోగా చేద్దాం సార్. స్లోగా 1 by 1 అర్థం అవుతూ మెల్లగా స్లోగా చేసుకుంటూ వెళ్దాం. సొల్యూషన్: 8కి స్టార్ట్ అయింది, 12కి చేరుకున్నది. అంటే పొద్దున 8కి స్టార్ట్ అయింది, మధ్యాహ్నం 12కి చేరుకుంది. 4 hours. 8 AM to 12 noon 4 hours. మళ్ళీ 8 AMకి స్టార్ట్ అయింది, 2 PMకి చేరుకున్నది. అంటే 6 hours. T1 4 hours, T2 6 hours. అర్థమైంది కదా సార్? ఈ రెండిటి మధ్య దూరము కాన్స్టెంట్. D is equivalent to LCM of 4, 6. LCM of 4, 6 అంటే 12 కిలోమీటర్లు. దూరము 12 కిలోమీటర్లు. S1 ఎంత? 12 కిలోమీటర్లు 4 గంటలు అంటే 3 kilometers per hour. S2 ఎంత? 12 కిలోమీటర్లు 6 గంటలు అంటే 2 kilometers per hour. అంటే గంట తర్వాత ఏ నుంచి బికి వెళ్ళే డిస్టెన్స్ ఎంత? 3. బి నుంచి ఏకి వచ్చే డిస్టెన్స్ ఎంత? 2. మొత్తం ఎంత కవర్ చేసింది? 5 కిలోమీటర్లు. కానీ నాకు ఎంత కవర్ కావాలి? 12 కిలోమీటర్లు కవర్ కావాలి. అంటే ఇది 12/5 అంటే ఇది 2 by 5. ఇది 2 hours. 2/5 2/5 గంటలు. గంటలు అని అంటే గంట నిమిషానికి ఇంటూ 60 అంటే 2 గంటల 24 నిమిషాలు. వాళ్ళు ఎప్పుడు కలుస్తాయి? 2 గంటల 24 నిమిషాల దగ్గర కలుస్తాయి. 2 గంటల 24 నిమిషాలు 10:24కి వాళ్ళు కలుస్తాయి. 10:24కి కలుస్తుంది. చాలా ఈజీగా, సులువుగా, ఏమీ హై ఫార్ములా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫార్ములాలు నేను యూజ్ చెయ్యను. రైట్? ప్రతి ఒక్క మ్యాథమెటిక్స్ ప్రాబ్లంకి ఒక బెటర్ మెథడ్ ఉంది అని స్వతహాగా నమ్మే ఒక మ్యాథమెటికల్ రీసెర్చ్ పర్సన్ని. రైట్? ఏమైనా డౌట్ ఉందా?